క్యారెట్ ఇదంతా కడిగి ఆరబెట్టిన తర్వాత ఈ కొస్సలు గిట్ల ఇవన్నీ కట్ చేసేసాను. చేసి ఇలా తురుముతున్నా. ఇదంతా తురిమింది. చూడండి ఎంత బాగుందో క్యారెట్ హల్వా. ఓకే ఫ్రెండ్స్, మిగతావి కూడా తురిమేద్దాం. క్యారెట్ హల్వా కోసం అన్ని ప్రిపరేషన్. స్టవ్ ముట్టించిన బాండీ పెట్టాను. ఈ క్యారెట్ తురుమంతా ఇందులో వేసుకొని బాగా కుక్ చేసుకోవాలి. ఇందులో నుంచి వచ్చే వాటర్ అంతా ఇనికిపోయే వరకు కుక్ చేయాలండి. చూసారా గిన్నె నిండింది. ఎంతైతే చూడండి అంత ఫ్రై అయిపోయి దగ్గరికి వచ్చేవరకు. చూడండి ఫ్రెండ్స్ ఎంతవరకు వచ్చిందో. కుక్ అవుతుంది, ఇంకా కుక్ అవ్వాలి. ఇందులో ఎల్లో కనిపిస్తుంది, డైరెక్ట్గా చూస్తే మాత్రం ఆరెంజ్ కలర్లోనే ఉంది, కెమెరాలో అట్లా కనిపిస్తుంది. ఇదంతా ఇంకా పచ్చితనం పోయే వరకు కావాలి. చూడండి మనం వేసినప్పుడు ఎట్లుండే, దీని నిండా చూడు హాఫ్కి వచ్చింది, ఇంకా సగం అయిపోద్ది ఇదంతా కుక్ అయ్యే వరకు. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా ఇది మొత్తం దగ్గరికి అయ్యాక చూపిస్తాం మళ్ళీ. ఇది మంచిగా దగ్గరికి అయ్యాక ఇందులో కొన్ని పాలు పోయాలి. ఆ పాలతోటి మంచిగా కుక్ కావాలి. ఇంకా చూడండి ఇందులోకి స్వీట్లోకి కావాల్సింది జీడిపప్పులు, బాదం పప్పులు ఇవన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నెయ్యిలో వేయించి అందులో ఒక్కొక్కటి ఇందులో వేసి నలగ కొడుతున్నాను. అంతే, ఇలా ఇవన్నీ దంచుకోవాలి. జీడిపప్పులు అయితే కట్ చేస్తాను. ఓకేనా, చూడండి జీడిపప్పు, బాదం పప్పులు అన్నీ ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇది అయిపోయినట్టే. ఇంకా కొన్ని పాలు పోయాలి. నెయ్యి వేడి చేస్తున్నాను. ఇది ఇంట్లో తయారు చేసిన నెయ్యేనండి. నెయ్యి కరగబెడుతున్నాను. ఇది ఒకసారి చూద్దామా. ఇది కుక్ అయినట్టుగా చూడండి ఎంత అయిపోయిందో. దీని నిండా ఉన్నాయి తురుమంతా ఇంతే అయింది. ఇందులో ఇప్పుడు కొన్ని పాలు పోయాలి. చూడండి మొత్తం డ్రైగా అయిపోయింది. చూడండి ఏం లేదు, చూసారా. ఇలా పచ్చితనం పోయే వరకు ఉడకబెట్టాలి. ఇది పచ్చితనం పోయింది అని స్మెల్ బట్టి తెలుస్తుంది. ఇందులో ఇది కూడా ఆఫ్ అయిపోయింది కదా, ఫుల్గా ఉండేది. చూడు గిన్నెలో సగానికి వచ్చేసింది. ఇందులో ఇప్పుడు కాసి చల్లార్చిన పాలు పోస్తున్నాను. చూడండి చిక్కటి పాలు, అసలు వాటరే కలపలేవి. మొత్తం పోస్తున్నా. ఇవి మొత్తం ఇనికిపోయే వరకు కుక్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ మొత్తం ఇనికిపోయే వరకు కుక్ చేసుకుందాం. చూసారా దగ్గర ఇది 1/2 అవర్ పాటు ఏగింది. 1/2 అవర్ తర్వాత పాలు పోసిన కొన్ని. ఓకేనా, ఈ నెయ్యిలో ఇవన్నీ వేయించుకోవాలి. ఇది మొత్తం దగ్గరికి అయిన తర్వాత ఇందులో షుగర్ వేసుకోవాలి మనం. ఈజీ ప్రాసెస్ అండి, ఎవరైనా చూసి చేయవచ్చు. వీడియో మాత్రం ఫుల్గా చూడండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అంతా పాలు మొత్తం ఇనికిపోయినాయి. చూడండి ఇక పాలు అస్సలే లేదు. చూసిందా, ఇక అడగట్టినట్టు అవుతుంది. ఇప్పుడు ఇందులో మనం షుగర్ వేసుకోవాలి. చూడండి ఎంత అయిపోయిందో. కేజీ క్యారెట్, ఇందులో షుగర్. మనం స్వీట్ తినేంత వేసుకోవచ్చు, ఇష్టము. మరి ఎక్కువ తినొద్దు, షుగర్ మంచిది కాదంట. బెల్లమే వేసుకోవాలంట. బెల్లం ఇంట్లో కొంచెమే ఉంది, సరిపోదనేసి ఇది వేసిన షుగర్.
కొంచెం షుగర్ వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ షుగర్ మొత్తం ఇందులో కలిపేయాలి. ఇది మొత్తం మెల్ట్ అయిపోవాలి. ఇందులో నుంచి వెళ్ళి పానకం లాగా అవుతుంది కదా, అది కూడా ఇనికిపోయి గట్టిగా ఫ్రై అవ్వాలి. అప్పటి వరకు వేయించుకోవాలి. ఈ షుగర్ అంతా కరిగి మళ్ళీ వాటర్ లాగా సూప్ లాగా అవుతుంది. చూడండి అంత వాటర్ లాగా వెళ్ళి షుగర్ మొత్తం కరిగి ఇలా వచ్చింది. ఇది మొత్తం గట్టిగా అయ్యే వరకు వేయించుకోవాలి మనం. ఈ పక్కన మనం నెయ్యి పెట్టి డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాము. ఈ నెయ్యిలో మంచి స్మెల్ వస్తుందని ఇందులో లవంగాలు, యాలకులు వేసిన. నేను నెయ్యి కాచేటప్పుడే వేసినవి ఇందులోనే ఉంచేసిన. మంచి స్మెల్ వస్తుంది నెయ్యి ఇప్పుడు. ఓకేనా, ఇది వేడైన తర్వాత ఇవన్నీ ఇందులో వేసుకొని వేయించుకోవాలి. చూడండి ఇవి కూడా ఉన్నాయి, ఇవి కూడా కొన్ని వేద్దాము. ఇవి గుమ్మడి గింజలు కదా, గుమ్మడి గింజల వాటర్ మిల్లర్ షీట్సా, గుమ్మడి గింజలు అనుకుంటా. ఇవి కూడా కొన్ని వేద్దాము. ఎప్పుడన్నా స్వీట్ చేస్తే వేద్దామనేసి జిఎన్ఆర్లో తీసుకొచ్చినాం మొన్న. ఇప్పుడు ఇందులో వేస్తున్నాను. ఇదంతా ఇనికిపోవాలి. ఇది వేడైంది, స్టవ్ ఆఫ్ చేస్తున్నా, మాడిపోతాయి మరి. బాగా వేడైంది. ఇవన్నీ కట్ చేసి పెట్టుకునే అన్నీ డీప్ ఫ్రై చేస్తున్నా. నెయ్యిలో స్పూన్ తీస్తున్నా. మర్చిపోయాను, ఇలాచీలు కూడా స్టవ్ ఇవి కొంచెం వేగుతూ ఉంటాయి. అవి మంచిగా వేగిన తర్వాత ఇవి వేద్దాం. ఒక 3 యాలకులు వేసుకున్నాను. ఇవి కొంచెం దంచుదాము. చూడండి 3 ఇలాచీలు దంచిన, పొట్టు తీసేసిన. ఇవి కూడా ఇందులో వేసేద్దాము. వేగిపోతే అవి కొంచెం మంచిగా వేగిన తర్వాత ఇవి వేస్తున్నా. చూడండి ఎన్ని డ్రై ఫ్రూట్స్, ఎంత నెయ్యి వేసిన చూడండి. ఈ నెయ్యిలో వేయించినవి డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇందులో వేసుకుందాం. అందులో వాటర్ అంతా ఇనికిపోవాలి. చూడండి దగ్గరికి అవుతుంది. వేయించుకొని పక్కన పెట్టుకొని అది మొత్తం ఉడికిపోయిన తర్వాత ఇలాచి పౌడరు, వేయించిన డ్రై ఫ్రూట్స్ అన్నీ అందులో వేసి కలుపుకోవాలి. అంతే, క్యారెట్ హల్వా రెడీ అయిపోయినట్టే అండి. చూడండి చిటపటలు ఆడుతున్నాయి. మంచి టేస్టీగా ఉంటుందండి, మంచి హెల్తీ కూడా. మీరు కూడా ట్రై చేయండి, కామెంట్ చేయండి. వీడియో మాత్రం ఫుల్గా చూసి కామెంట్ లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో అందరు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. లైక్ చేసి చూడండి. మీరు చేసే లైక్ వల్లనే వీడియో ఇంకొంతమందికి వెళ్ళొద్దండి. ఒక్కొక్క లైక్ తోటి ఒక్క లైక్ వల్ల ఒక 5 మెంబర్స్కి వీడియో వెళ్ళొద్ది. ప్లీజ్ మీరు మాత్రం లైక్ కొట్టండి ఫస్ట్. ఓకేనా ఫ్రెండ్స్? ఇది స్టవ్ ఆఫ్ చేసేసిన, వేగిపోయినాయి చూడండి. మంచి స్మెల్ వస్తుంది.
చూడండి ఫ్రెండ్స్, వాటర్ అంతా షుగర్ సిరప్ ఇదంతా దగ్గరికి అయిపోయింది. ఇది నేను సిమ్లో పెట్టి చేస్తున్నా, అందుకే ఇంతసేపు అవుతుంది. కొంచెం హైలో పెడితే పైన పైన మాడిపోయి లోపలంతా కుక్ అవ్వదనేసి సిమ్లో పెట్టి స్లోగా చేస్తున్నా నేను. నాకు దగ్గర దగ్గర 1 అవర్ దాకా పడుతుంది టైము. సిమ్లో చేస్తున్నా కాబట్టి సిమ్లో అయితేనే మంచిగా లోపలంతా కుక్ అయిపోయి మంచిగా ఉంటుంది. మనకి ఒక 1 వీక్ అయినా ఉంటుంది. దాచి పెట్టుకుంటే ఓ డబ్బాలో స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినేసేయచ్చు. రోజు కొంచెం అట్లా తినే వాళ్ళు ఉంటే 2 డేస్ 1 డే కూడా అయిపోతుంది. ఓకేనా, సిమ్లో పెట్టి వేయిస్తున్నాను నేను. అవి దగ్గరికైనా ఇందులో దంచి పక్కన పెట్టుకున్న ఇలాచి పౌడరు, చూడండి ఫ్రెండ్స్, ఈజీగానే అయిపోతుంది. అసలు వీడియో తీసుకుంటూ చేస్తున్నాను కాబట్టి ఇంకింత ఎక్కువ టైం పడుతుంది. వీడియో తీసే వాళ్ళు కూడా ఎవరు లేరు. నేనే ఒక చేత వీడియో తీస్తూ ఒక చేత చేస్తున్నాను అన్నీ. ప్లీజ్, ఇంత కష్టపడి వీడియో చేశాను, ఒక లైక్ ఇవ్వండి. కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూసారు, ఒక చేత ఫోన్ ఒక చేత గరిట. చూడండి, ఇందులో వాటర్ అంతా ఇనికిపోయింది. చూసారా, ఇది షార్ట్ వీడియో కోసం కొన్ని ఫస్టే వేసాను. అంతే, మొత్తం ఇప్పుడు వేసుకున్నాను. చూడండి, క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది. ఇందులో ఉన్నది అంత సూపు, షుగర్ సిరప్ అంతా పోయింది, గట్టిగా అయింది అంతా. అంతే అండి. ఇంకా డ్రై ఫ్రూట్స్ వేయించుకుని అన్నీ ఇందులో వేసాను, నెయ్యిలో వేయించినవి. ఇలాచి పౌడర్, షుగరు, డ్రై ఫ్రూట్స్ మీ ఇష్టం, మీ ఆప్షనల్. డ్రై ఫ్రూట్స్ నా దగ్గర ఉన్నాయి, నేను వేసాను. మీ ఇష్టం, మీకు తినాలనిపిస్తే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయండి. షుగర్తో బెల్లంతో కూడా చేసుకోవచ్చు. నేను షుగర్ వేసాను స్వీట్ కోసము. అంతే, క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో. వీడియో ఇది ఈ రోజు కానీ రేపు కానీ అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. తప్పకుండా చూడండి. లైక్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్.